వరల్డ్లోనే డిక్టేటర్స్ లిస్ట్లో టాప్లో మనకు కనిపించేది అడాల్ఫ్ హిట్లర్. కానీ అలాంటి డిక్టేటర్స్ చాలామంది ఉన్నారు. అందులోనే ఒకడు ఈ కింగ్ లియోపోల్డ్ II. అసలు ఎలా కాంగో దేశాన్ని తన సొంత ఆస్తిగా మార్చుకొని కాంగో ప్రజల్ని ఎంత దారుణంగా హింసించాడు. వాళ్ళతో తన సొంత లాభం కోసం వట్టి చాకరీ చేయించేవాడు. అక్కడ పని చేయని వారిని, తన మాట వినని వారిని ఇంత రాక్షసంగా శిక్షించేవాడు. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో చెప్తాను. 1870లో బెల్జియం అనే ఒక చిన్న యూరోపియన్ కంట్రీకి రాజుగా ఉండేవాడు కింగ్ లియోపోల్డ్ II. అతనికి ఒక పెద్ద డ్రీమ్ ఉండేది. అదేంటంటే బ్రిటన్, ఫ్రాన్స్ లాగా అతనికి కూడా ఒక పెద్ద కాలనీ కావాలనుకున్నాడు. కానీ బెల్జియం గవర్నమెంట్ దానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడు లియోపోల్డ్ ఒక సీక్రెట్ ప్లాన్ వేశాడు. ఆఫ్రికాలోని కాంగోని తన పర్సనల్ అసెట్గా మార్చుకోవాలని అనుకున్నాడు. కాంగో అనేది దాదాపు వెస్ట్ యూరప్ అంతా పెద్ద భూభాగం. అలాగే అక్కడ ఎన్నో న్యాచురల్ రిసోర్సెస్, మినరల్స్, గోల్డ్ ఇంకా డైమండ్స్ వంటి చాలా రిజర్వ్స్ కాంగోలో ఉండేవి. అందుకే కింగ్ లెపర్డ్కి కాంగో పైన కన్ను పడింది. తర్వాత లియోపోల్డ్ ప్రపంచ దేశాలకు ఇలా చెప్పాడు: నేను కాంగో ప్రజలకు మంచి ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇంకా వాళ్లకు కొత్త సివిలైజేషన్ తీసుకొస్తానని చెప్పాడు. దాంతో అందరూ లెపర్డ్ని మంచివాడిగా, ఒక సేవకుడిగా చూశారు. 1885లో జరిగిన బెర్లిన్ కాన్ఫరెన్స్లో కాంగో ఫ్రీ స్టేట్ ప్రాంతం అతని పర్సనల్ కంట్రోల్లోకి వెళ్ళింది. కానీ కాంగో ప్రజలకి తెలియని విషయం ఏంటంటే కింగ్ లియోపోల్డ్ వాళ్లకు మంచి చేయడానికి రాలేదని, వాళ్ళని దోచుకోవడానికి, బానిసలుగా మార్చుకోవడానికి వచ్చాడని తెలియదు. అప్పట్లో వరల్డ్లో మొత్తం కొత్త కొత్త ఇండస్ట్రీస్ వేగంగా పెరిగాయి. సైకిళ్ళు, కార్లు, మిషన్లు తయారు చేయడానికి రబ్బరు చాలా అవసరం. కాంగో అడవుల్లో రబ్బర్ చెట్లు విపరీతంగా ఉండేవి. దీన్ని చూసిన లియోపోల్డ్ ఒక డెసిజన్ తీసుకున్నాడు. కాంగో ప్రజల్ని బానిసలుగా రబ్బర్ను సేకరించాలని అనుకున్నాడు. కాంగోలో ఉన్న ప్రతి గ్రామానికి రబ్బర్ కోటాను విధించేవాడు. అంటే ప్రతి ఒక్కరూ ఆ లిమిట్ వరకు రబ్బర్ని కలెక్ట్ చేయాలని. కానీ ఆ రబ్బర్ లిమిట్ని పూర్తి చేయని వారిని కొరడాలతో కొట్టేవారు, ఆహారం ఇవ్వకుండా శిక్షించేవారు, వాళ్ళ గుడిసెల్ని కూడా కాల్చేసేవారు, వాళ్ళ కుటుంబ సభ్యులని బందీలుగా తీసుకెళ్లేవారు. కాంగో ప్రజలు అక్కడి అడవుల్లో కొన్ని రోజులు గడిపి రబ్బర్ని కలెక్ట్ చేయాల్సి వచ్చేది. ఇలా చాలామంది వారికి సరైన ఆహారం లేక ఇంకా కొన్ని ప్రమాదకరమైన డిసీజెస్ వచ్చి చనిపోయారు. ఇక్కడ చూపిస్తున్న ఫోటో మిమ్మల్ని చాలా బాధ పెట్టొచ్చు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నసాలా. అతను తన రబ్బర్ కోటాను కలెక్ట్ చేయలేదని అతని 5 ఏళ్ల కూతురి కాళ్ళు చేతులు కట్ చేశారు. కేవలం ఆ చిన్న పాపకు మాత్రమే అలా చేయలేదు. ఎవరైతే వాళ్ళ రబ్బర్ లిమిట్ను కలెక్ట్ చేయలేదో వారి అందరి చేతులను కట్ చేసేవారు. ఇలా కొన్ని వేల మందికి చేశారు. ఆ సమయంలో కింగ్ లియోపోల్డ్ రూల్లో ఉన్న సైనికులు వారు యూజ్ చేసిన ప్రతి బుల్లెట్కు లెక్క చెప్పాల్సి వచ్చేది. అంటే ఒక బుల్లెట్ వాడితే అది వేస్ట్ కాలేదని ప్రూవ్ చేయాలి. కొంతమంది హిస్టారియన్స్ చెప్పింది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో సోల్జర్స్ చంపిన వ్యక్తుల చేతులను నరికేసి మేము బుల్లెట్లు నిజంగానే వాడామని ఆ కట్ చేసిన చేతులను ఆధారంగా చూపించేవారు. ఇలా 1 కాదు 2 కాదు. కింగ్ లియోపోల్డ్ పాలనలో కాంగో ప్రజలు ఎంతో హింసకు గురయ్యారు. మొదట్లో ఇక్కడ జరిగే విషయాలు ఏమీ వేరే దేశాలకు తెలిసేవి కావు. కానీ కొన్ని మిషనరీలు, జర్నలిస్టులు అక్కడ జరిగే విషయాలను మెల్లగా ఒక్కొక్కటిగా బయటపెట్టారు. కొన్ని మిషనరీలు అక్కడ ప్రజలకు కట్ చేసిన చేతులకు వాళ్ళు ఆర్టిఫిషియల్ చేతులను ఇచ్చారు. ఇలా కాంగోలో జరుగుతున్న దోపిడీ, బలవంతపు శ్రమ, హింస గురించి బయట దేశాలకు తెలిసాయి. ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరిగింది. 1908లో బెల్జియం గవర్నమెంట్ కింగ్ లెపర్డ్ II కంట్రోల్ ఉన్న కాంగోను తీసుకుంది. దాంతో అతని పాలన ముగిసింది. కానీ అప్పటికి కాంగో ప్రజలకు జరిగిన నష్టం ఎవరు తీర్చలేదు. కింగ్ లియోపోల్డ్ తన 23 ఏళ్ల పాలనలో 10 మిలియన్ల కాంగో ప్రజల్ని చంపాడు. అంటే దాదాపు కాంగోలో సగం జనాభా మందిని. కానీ ఇక్కడితో ఇది ఆగిపోలేదు. అమెరికా లాంటి దేశాలు కాంగోలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, మినరల్స్ చూసి వాళ్ళు కూడా కావాలనుకున్నారు. దాంతో మళ్ళీ అమెరికా, బెల్జియం దేశాలు కాంగోను స్వాధీనం చేసుకున్నాయి. అక్కడి వాటిని అన్ని దోచుకోవడం మొదలుపెట్టాయి. ఇవన్నీ చూస్తున్న ప్యాట్రిస్ లుముంబా గారు తన దేశంలో జరుగుతున్న మోసం, దోపిడీ, తన ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ఎలాగైనా దూరం చేయాలని లుముంబా అక్కడి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎన్నో రెవల్యూషన్ చేశారు. అక్కడి ప్రజల్ని, వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ అర్థమయ్యేలా స్పీచ్లు, ఎన్నో అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసేవారు. మెల్లమెల్లగా కాంగో ప్రజలు తిరగబడడం స్టార్ట్ చేశారు. ఇన్ని ఏళ్లుగా వాళ్ళపై జరుగుతున్న మోసాన్ని, వాళ్ళని బానిసలుగా మార్చుకొని వాళ్ళతో చేయించుకున్న గొడ్డు చాకరీని అరికట్టాలని అనుకున్నారు.
ప్యాట్రిస్ లుముంబా గారు ఎంఎన్సి మౌన్మెంట్ నేషనల్ కాంగోలీస్ పార్టీని పెట్టారు. తర్వాత వాళ్ళు ఎంతో పోరాడి బెల్జియం నుండి ఇండిపెండెన్స్ తెచ్చుకున్నారు. వాళ్లకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1960లో జరిగిన ఎలక్షన్స్లో ఎంఎన్సి పార్టీకి మెజారిటీ ఓట్లు వచ్చాయి. దాంతో ప్యాట్రిస్ లుముంబా గారు కాంగోకు మొదటి ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. Combattant de l'indépendance, aujourd'hui victorieux, je vous salue au nom du gouvernement congolais. À vous tous, mes amis, qui avez lutté sans relâche à nos côtés, je vous demande de faire de ce 30 juin 1960 une date illustre que vous garderez ineffaçablement gravée dans vos cœurs, une date dont vous enseignerez avec fierté la signification à vos enfants pour que ceux-ci, à leur tour, fassent connaître à leurs fils et à leurs petits-fils l'histoire glorieuse de notre lutte pour la liberté. ఇప్పుడు మీరు చూసిన వీడియో లుముంబా గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఇచ్చిన స్పీచ్. దాంతో కాంగో కాస్త డిఆర్సీగా అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోగా మారింది. లుముంబా గారు ఒక ఎడ్యుకేటెడ్ లీడర్. ఆయన యూనివర్సిటీ ఆఫ్ నైరోబీ నుంచి ఎల్ఎల్బి, బ్యాచిలర్ ఆఫ్ లాస్, ఇంకా ఎల్ఎల్ఎం, మాస్టర్ ఆఫ్ లాస్ చేశారు. అలాగే గెంట్ యూనివర్సిటీ నుండి లాలో పిహెచ్డి కూడా తీసుకున్నారు. ఇలా లుముంబా గారు తన దేశాన్ని గొప్పగా మార్చాలనుకున్నారు. తన ప్రజల్ని బాగా చూసుకోవాలనుకున్నారు. అలా కాంగోలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, మినరల్స్ని బలవంతంగా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్న అమెరికాను ఆపేశారు. వాటిని అన్నిటినీ నేషనలైజ్ చేశారు. కేవలం తన దేశం ఎదుగుదల కోసం, ఇంకా తన ప్రజల మేలు కోసం వాడేవారు. అలాగే కాంగో అప్పట్లో రష్యా సపోర్ట్ కూడా తీసుకుంది. ఇలా లుముంబా గారు చేయడంతో బెల్జియం అమెరికాకు ఎక్కలేని కోపం వచ్చింది. కాంగోలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్పోర్టింగ్ ఆపేసినందుకు, ఇంకా అమెరికా ఎనిమి అయిన రష్యా సపోర్ట్ తీసుకున్నందుకు. అది కాకుండా ఆ సమయంలో కోల్డ్ వార్ జరిగేది. ఎక్కడ కాంగో సోవియట్ యూనియన్కి సపోర్ట్ చేస్తారని లుముంబా గారిని, అలాగే ఆయన గవర్నమెంట్ని ఎలాగైనా పతనం చేయాలనుకున్నారు. దాంతో ఆయన సొంత ప్రజలే లుముంబా గారిని వ్యతిరేకరించేలా చేశారు. చివరికి ఆయనను అక్కడి మిలిటరీ ఫోర్సెస్ లోయల్గా ఉన్న జోసెఫ్ కాసుబుబా ఆయనను అరెస్ట్ చేశారు. అప్పుడు మిలిటరీ ఫోర్సెస్లను అంతా వెస్టర్న్ పవర్స్, ముఖ్యంగా అమెరికా, బెల్జియం వాళ్ళను మ్యాన్పులేటింగ్గా కంట్రోల్ చేసేవి. అలాగే వాళ్ళకి ఫండింగ్స్ ఇచ్చేవి. కేవలం లుముంబా గారిని అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఆయనను ఎంతో దారుణంగా టార్చర్ చేశారు. తన సొంత ప్రజలు చూస్తుండగానే ఆయనను హింసించారు. ఆయన జుట్టు పట్టుకొని తాళ్లతో కట్టి తీసుకెళ్లారు. చివరికి లుముంబా గారిని అసాసినేట్ చేశారు. ఆయన మరణానికి కొన్ని రోజుల ముందు ఆయన ఇలా అంటారు: మీరు నన్ను ఎంత హింసించినా, నాపైన ఎంత క్రూరంగా దాడి చేసినా నేను మిమ్మల్ని దయ కోసం వేడుకోను. బానిసత్వంలో బ్రతకడం కన్నా తల ఎత్తుకొని చావడమే మేలు అని అంటారు. లుముంబా గారు చనిపోయాక ఆయన బాడీని యాసిడ్లో పెట్టి డిజాల్వ్ చేశారు. ఎక్కడ ఆయన బాడీ దొరికితే కాంగో ప్రజలు ఆయనను దేవుడిలా చూస్తారని, ఆయనను ఇన్స్పిరేషన్ తీసుకొని ఎక్కడ వాళ్ళపై తిరుగుబాటు చేస్తారని ఆయన బాడీని యాసిడ్లో డిజాల్వ్ చేశారు. ఇలా ప్యాట్రిస్ లుముంబా గారి లాంటి గొప్ప లీడర్ని, గొప్ప వ్యక్తిని అమెరికా, CIA, బెల్జియం బలి తీసుకుంది. కానీ ఆయన గుర్తుగా మిగిలినది కేవలం లుముంబా గారి గోల్డ్ ప్లేటెడ్ పండు. దీన్ని బెల్జియం పోలీస్ కమిషనర్ ఉంచుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత బెల్జియం చేసిన తప్పుకు కాంగోకు క్షమాపణ అడిగింది. లుముంబా గారి పంటిని గౌరవార్థంగా ఆయన కుటుంబానికి ఇచ్చారు. అలాగే ఆయనకు అంత్యక్రియలు చేశారు. All that remains of him is a golden tooth, which was kept by the Belgian police commissioner Gerard Suete. Following the recent Belgian royal visit to the Congo, the return of the tooth is a continuation of its gestures of reconciliation. Ahead of the official ceremony, Lumumba's son, Roland, had this to say: Je ne peux pas dire c'est la joie. I can't say it's joyous, but it's positive for us. It's positive that we can finally bury one of ours. Lumumba's family first met with King Philippe. Then the tooth was returned. Next, the tooth was placed within a casket, as Lumumba's family were able to hold a funeral. Le retour de Patrice Emery Lumumba dans son pays. The return of Patrice Emery Lumumba to his country will certainly allow the Democratic Republic of Congo to recover an essential link in its national, fragmented by the tragedy of his death.
Beyond the Democratic Republic of Congo, an entire continent, Africa, is celebrating కొన్నేళ్ల తర్వాత కాంగోకు ఇంకా వేరే కంట్రీకి ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. అప్పుడు ఒక అతను లుముంబా గారిలా తయారై ఆయన పోజులో ఆ మ్యాచ్ పూర్తయ్యే వరకు అలానే నిలబడ్డారు. కానీ ఇంకో దారుణమైన విషయం ఏంటంటే 2010లో 40,000 మంది కాంగో పిల్లల్ని కోబాల్ట్ అనే మినరల్ కలెక్ట్ చేయడానికి బలవంతంగా పంపించారు. ఈ కోబాల్ట్ అనేది రీఛార్జబుల్ బ్యాటరీస్ ఇంకా ఎలక్ట్రిక్ కార్స్కి ఒక కీ కాంపోనెంట్. కానీ ఆ పిల్లలకి ఎలాంటి సేఫ్టీ కిట్స్ లేకుండా ఉత్తి చేతులతో కోబాల్ట్ మైన్స్కి కలెక్ట్ చేయడానికి పంపించారు. ఇలా కాంగో ప్రజలు ఎంతగానో బాధపడ్డారు. వారిని బానిసలుగా తయారు చేశారు. కేవలం కాంగో మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ఆఫ్రికన్ కంట్రీస్ బ్రిటిష్ కొలనియలిజం ద్వారా ఇంకా అమెరికా వంటి దేశాల ఆధిపత్యం ద్వారా ఇప్పటికీ ఆ దేశాలు బాధపడుతూనే ఉన్నాయి. అవి ఆ దేశాల సంపదను దోచుకుంటూనే ఉన్నాయి. I have never understood in my life why at school we were taught that to be good, you need Christian charity, you need friendship among people. How can we reconcile the education that Europe gives us at school, the principles of civilization and morality, with the acts that these Europeans committed against black populations? They want our gold, our copper, our cobalt, our coltan, our zinc, our aluminum, our titanium, our flesh, water, our timber, our iron, our diamonds, our fish, our uranium, our tin, our catholic. They're wonderful things. So they've been taking it and killing innocent people for it. Lying children, what me? But what did you do? Did I do? What did I do? What do I do? What did I do? What did I do? Since 1994, they are over 6 million. The people dead. The Democratic Republic of Congo. Because of them, it's time we find out who they